వెల్కమ్ టు TR9 టీవీ. నేను జ్యోతి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా భారీ రక్తదాన శిబిరం. గోమాతలను పట్టుకొని గోశాలకు తరలించిన కార్యకర్తలు. ప్రాథమిక వ్యవసాయ సహకార బ్యాంకు గోడౌన్ కు శంకుస్థాపన. గజరాజుల బీభత్సం రైతాంగానికి భరోసా ఇచ్చిన దేవర మనోహర్. సురేంద్ర నాయుడు 66వ జన్మదిన వేడుకలు. జొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని కోరిన రైతులు. ఓల్డ్ బోయిన్పల్లిలో హిందూ సమ్మేళన కార్యక్రమం. జావేద్ హబీబ్ హెయిర్ అండ్ బ్యూటీ సలూన్ కొత్త బ్రాంచ్ ప్రారంభం. స్వీయ ప్రక్రియకు ప్రజలు ముందుకు రావాలన్న మేయర్ మోతి శ్రీలత. చెండూరు మున్సిపాలిటీలో వాసవి మాత జయంతి. జూనియర్ ఎన్టీఆర్ 43వ జన్మదిన వేడుకలను మల్కాజ్గిరిలో ఘనంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. యువత సామాజిక బాధ్యతను గుర్తించి సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని జూనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘం అధ్యక్షుడు కేథారి విజయ్ భాస్కర్ పిలుపునిచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ 43వ జన్మదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా 43 ప్రాంతాల్లో రక్తదాన శిబిరాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో మల్కాజ్గిరిలోని మధుర బ్యాంకెట్ హాల్స్ లో తలసేమియా బాధిత చిన్నారులకు అండగా నిలవడానికి ప్రత్యేక రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. శనివారం జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు 203 మంది యువతీ యువకులు ఉత్సాహంగా పాల్గొని రక్తదానం చేసి తమ సామాజిక బాధ్యతను చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో పెదరాల శరత్ చంద్ర, కుమార్ యాదవ్, నరసింహారావు, నందిపాటి మురళి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన మధుర బ్యాంకెట్స్ నిర్వాహకులు గోనుకుంట్ల వెంకట్రావుకు అభిమాన సంఘం సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. ఇక్కడికి విచ్చేసిన ఎన్టీఆర్ అభిమానులకు, నందమూరి అభిమానులకు జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్. 43వ పుట్టినరోజు సందర్భంగా 18వ రక్తదానం మల్కాజ్గిరిలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో మనకు ముఖ్య అతిథిగా కుమార్ యాదవ్ అన్న, స్టేట్ వైడ్ కన్వీనర్ అన్నగారు వచ్చారు. సో అన్నగారి ఆధ్వర్యంలో మేమంతా గ్రాండ్ గా చేస్తున్నాము. నా పేరు విజయ్ భాస్కర్, నేను మల్కాజ్గిరి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్. సో ఈయన వచ్చేసి మన అక్కునూరి శివ. సో మా అభిమానులు అంతా వెనక ఉన్నారు చూడండి, మల్లేష్ యాదవ్ అన్న కూడా ఉన్నారు. సో ఇది 18వ రక్తదానము. సో ఇలానే మేము 43 కేంద్రాలలో 43 రక్తదానాలు కంటిన్యూ చేస్తున్నాము హీరో 43వ బర్త్డే సందర్భంగా. సో జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్. అందరి నందమూరి అభిమానులకు ఇక్కడికి విచ్చేసినందుకు నా సంగారెడ్డి జిల్లా రింగ్ రోడ్ ముత్తంగి వద్ద అక్రమంగా తరలిస్తున్న గోవులను పట్టుకొని గోశాలకు తరలించిన బజరంగ్ దళ్ నాయకులు. రాష్ట్ర వ్యాప్తంగా అక్రమంగా గోవులను తరలిస్తున్న వెహికల్స్ ను పట్టుకున్నారు VHP గోరక్ష విభాగ్ బజరంగ్ దళ్ కార్యకర్తలు. అర్ధరాత్రి సమయంలో సంగారెడ్డి జిల్లాలోని రింగ్ రోడ్ ముత్తంగి వద్ద లారీలో గోవులను తరలిస్తున్న విషయాన్ని తెలుసుకున్నటువంటి ఇంద్రకరణ్ సంగారెడ్డి వద్ద 11 ఆవులు ఉన్నాయని సమాచారం అందడంతో VHP గోరక్ష విభాగ్ బజరంగ్ దళ్ కార్యకర్తలు పట్టుకుని గోశాలకు తరలించారు. మొత్తం 18 ఆవులను స్వాధీనం చేసుకుని గోశాలలో విడిచిపెట్టారు. సహకార సంఘాల ద్వారా రైతులకు సకాలంలో రుణ సౌకర్యాలు, వ్యవసాయ ఇన్పుట్లు అందించడం అత్యంత కీలకమన్నారు. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం బంటుమిల్లి గ్రామంలో బంటుమిల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార బ్యాంకు గౌడాన్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి, కృష్ణా జిల్లా KDCC బ్యాంకు చైర్మన్ నెట్టం రఘురాం, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వహణ కార్యదర్శి కొనకల్ల బుల్లయ్య మరియు పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణప్రసాద్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. KDCC బ్యాంకు చైర్మన్ నెట్టం రఘురాం మాట్లాడుతూ సహకార సంఘాల ద్వారా రైతులకు సకాలంలో రుణ సౌకర్యాలు, వ్యవసాయ ఇన్పుట్లు అందించడంలో పాలకవర్గ సభ్యులు బాధ్యతలు అత్యంత కీలకమని పేర్కొన్నారు. ఆర్థిక వ్యవహారాలు, రైతులకు అందించే సేవలు మరియు ప్రభుత్వ పథకాల అమలు వంటి అంశాలపై వివరణాత్మక ప్రజెంటేషన్లు ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, సంబంధిత అధికారులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. బంటుమిల్లి ప్రాథమిక సహకార సంఘానికి ఒక 300 మెట్రిక్ టన్నుల గోడౌను నిర్మాణానికి ఈ రోజున భూమి పూజ జరగటం జరిగింది. ఈరోజు నేను, అలాగనే ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ గారు, ఇంకా ఇతర పెద్దలందరూ కూడా హాజరయ్యారు. ఇక్కడ ఈ సొసైటీ పెద్ద సొసైటీ, ఇది దాదాపు 15,000 ఎకరాలు ఆయకట్టు దీని కింద ఉంది. 18 గ్రామాలు ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా ఈ ప్రాథమిక సహకార సంఘానికి సరి అయినటువంటి గోడౌన్ వసతి, అలాగనే ఇతరత్ర ఆఫీస్ వసతి సౌకర్యాలు లేకపోవటము అనేటటువంటిది దృష్టిలో పెట్టుకొని ఈ రోజున కృష్ణా జిల్లా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకు 36 లక్షల రూపాయలు ఈ రోజున శాంక్షన్ చేయటం అనేది జరిగింది. అలాగనే రేపు రాబోయేటటువంటి సమయంలో ఈ యొక్క ఆఫీస్ బిల్డింగు ఇలాంటి వాటికి కూడా ఏర్పాటు చేయటానికి మరి సంకల్పిస్తూ ఉన్నాం. ఏదైనా సరే ఈ కృష్ణా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ పరిధిలో ఉన్నటువంటి 425 సొసైటీలని కూడా వీటిని బలోపేతం చేయటానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ రోజున గ్రామీణ ఆర్థిక వ్యవస్థని మెరుగుదల చేసేటటువంటి పనిలో ఈ కోఆపరేటివ్ సిస్టమ్ అనేటటువంటిది చాలా బాగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అయితేనేమి, రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి, అలాగనే నాబార్డు, ఆప్కాబు, అలాగనే మన జిల్లా బ్యాంకులు అందరం కూడా ఈ సొసైటీల మీద దృష్టి పెట్టి వీటిని బలోపేతం చేయడానికి కృషి చేస్తూ ఉన్నాం. అతి త్వరలో ఇప్పటికే కృష్ణా జిల్లా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకు ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి స్థానంలో ఉంది. బిజినెస్లో కానీ, అలాగనే ఇతరత్ర పని తీరులో కానీ ఈ యొక్క బ్యాంకు మరి ముందుంది అనేది చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాం. ఇది మన జిల్లా రైతాంగం మొత్తానికి కూడా గర్వకారణం అనేటటువంటి విషయం తెలియజేస్తూ ఉన్నాం. అలాగనే ఈ బ్యాంకు మరి షెడ్యూల్ బ్యాంక్స్ తరహాలో ఏవైతే పెద్ద బ్యాంకులు ఎస్బీఐ కానీ ఇతరత్ర బ్యాంకులు ఉన్నాయో ఆ బ్యాంకుల్లో ఏవైతే రుణాలు ఇవ్వటం అనేది జరుగుతుంది. చంద్రగిరిలో గజరాజుల బీభత్సంపై జనసేన పార్టీ ఇన్ఛార్జ్ దేవర మనోహర్ రైతాంగానికి భరోసానిచ్చారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం చంద్రగిరిలో గజరాజుల బీభత్సంపై జనసేన పార్టీ ఇన్ఛార్జ్ దేవర మనోహర్ నేరుగా క్షేత్రస్థాయిలోకి వెళ్లి బాధితులకు భరోసా కల్పించారు. గత 4 నెలలుగా కూచువారిపల్లి, ఎల్లంపల్లి, చిన్నరామాపురం గ్రామాల్లో ఏనుగుల గుంపు వరుస దాడులకు తెగబడుతూ పంట పొలాలను చిన్నాభిన్నం చేస్తున్నాయి. రాత్రి వేళల్లో గ్రామాల్లోకి ప్రవేశిస్తున్న ఏనుగులు రైతులు ఎంతో కష్టపడి సాగు చేసిన పంటలను కాలితో తొక్కి పారేస్తుండటంతో స్థానిక రైతాంగం తీవ్ర భయాందోళనల మధ్య బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. ఈ క్రమంలోనే ఏనుగుల దాడులతో నష్టపోయిన ప్రాంతాల్లో దేవర మనోహర్ పర్యటించి ధ్వంసమైన పంటలను స్వయంగా పరిశీలించారు. కూచువారిపల్లిలో రైతులు భాస్కర్ నాయుడు, సురేంద్ర నాయుడులకు చెందిన మామిడి తోటతో పాటు బోరు మోటార్ను కూడా ఏనుగులు ధ్వంసం చేయగా 10 రోజుల్లో వరి పంట కోతకు వస్తుందనగా ఏనుగులు ధ్వంసం చేయడంతో రైతు జానకీరామనాయుడు పూర్తిగా నష్టపోయారు. అలాగే ఎల్లంపల్లిలో కౌలు రైతు మునికృష్ణ యాదవ్ కు చెందిన 5 ఎకరాల వరి పంట పూర్తిగా నాశనమైందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మునమ్మ అనే మహిళా రైతుకు చెందిన మామిడి తోటలను కూడా గజరాజులు తొక్కి పారేసిన వైనాన్ని చూసి బాధితులను ఓదార్చారు. అన్నదాతల కష్టాలను చూస్తూ ఊరుకోబోమని, ఈ సమస్యను వెంటనే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం దిశగా అడుగులు వేస్తామని మనోహర్ రైతులకు హామీనిచ్చారు. ప్రభుత్వం నుండి రావాల్సిన సాయాన్ని సత్వరమే అందేలా చూస్తామని, గజరాజుల భయం నుండి ఆ గ్రామాలకు విముక్తి చేసేలా గట్టి చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో చంద్రగిరి మండల అధ్యక్షులు కిషోర్, మండల నాయకులు రాకేష్, సాయి, శివసాయి తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. విచ్చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం చంద్రగిరి మండలం కూచువారిపల్లె గ్రామస్తుల ఆహ్వానం మేరకు ఇక్కడ నేను నిన్నటి రోజున మీడియా కథనాల్లో చూడడం జరిగింది. రైతులు చాలా కాలంగా ఒక చిన్న బిడ్డ ఎలా అయితే పుడితే దాన్ని చాలా చక్కగా చాక్కుని దాని బాగోగులు చూసుకుంటామో ఆ విధంగా మామిడి రైతులు మామిడి చెట్టు నాటినప్పటి నుంచి దాన్ని సంరక్షించుకుంటూ వెళ్తూ ఉంటారు. అలా ఈ రోజు మామిడికాయల సీజన్ వచ్చింది. సో దాదాపు 15 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాలు పండించిన రైతులు అందరూ కూడా గాని నిన్నటి రోజున ఏనుగులన్నీ కూడా గాని ఈ కూచువారిపల్లి, శేషాపురం,
అలాగే చిన్నరామాపురం, కొండ్రెడ్డి కండ్రిక, ఈ ప్రాంతంలో భీమవరం మొదలగు ప్రాంతాల మీద ఒక్కసారిగా వచ్చి ఇవన్నీ కూడా గాని పంటలను ధ్వంసం చేశాయి. ధ్వంసం చేయడమే కాకుండా రైతులకు ఈ యొక్క గత కొన్ని రోజుల క్రితం రాకేష్ చౌదరి అనేది కూడా చనిపోయిన విషయం మనకు తెలిసిందే. దాని తర్వాత రైతులు వాళ్ళు పెంచుకున్న పంట పొలాలు ఏదైతే వరి ఉండదో, కొబ్బరి తోటలు లేకపోతే ఈ యొక్క మామిడి తోటలు, వీటన్నిటిని కూడా ధ్వంసం చేస్తూ, అలాగే వాళ్ళ యొక్క ఆస్తులు ఏదైతే ఉంటాయో, బోర్లు కావచ్చు, పైపులు కావచ్చు, లేకపోతే ఫెన్సింగ్ వేసుకోవడానికి వచ్చిన రాతి కూసాలు, కమ్మిలు, వీటన్నిటిని కూడా ధ్వంసం చేశాయి. సో ప్రజల్ని ఈ యొక్క రైతులు, ముఖ్యంగా రైతే రాజు, రైతే దేశానికి వెన్నెముక అంటూ ఉంటారు. ప్రభుత్వాలు ఎన్ని మారినా సరే మనం రైతులను పట్టించుకోవాల్సిన ఆవశ్యకత చాలా ఉంది. ఈరోజు రైతులు 6 కాలం పండించిన పంట చేతికి వచ్చే టైంలో ఏ విధంగా అయితే ఒక కొడుకో కూతురో మనం 10-20 సంవత్సరాలు పెంచిన తర్వాత మన చేతికి వస్తున్నారు, మన వల్ల దీనివల్ల ఉపయోగపడుతుంది అనుకున్న టైంలో ఈ విధంగా రైతులకు అన్యాయం జరుగుతూ వారి యొక్క పంటని, ఆర్థిక నష్టాన్ని, ఆస్తి నష్టాన్ని అన్నిటిని కూడా ఏనుగులు చేస్తున్నాయి. కాబట్టి గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అలాగే ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అటవీ శాఖ అధికారులు కూడా గాని సత్వరమే చర్యలు తీసుకుని ఇక్కడ ఏదైతే ఈ ప్రాంతంలో రైతులు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు రైతులు ఇబ్బంది పడకన్నా ఏనుగులు ఎటు సంచరిస్తున్నాయో వాటిని ట్రేస్ చేసే విధంగా లాస్ట్ టైం కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పలంనేరు దగ్గర మనం టెక్నాలజీని ఉపయోగించి ఏనుగుల సంచార కదలికలను తెలుసుకునే విధంగా చేయడం జరిగింది. అలాంటి ఒక సిస్టమ్ ఈ అటవీ ప్రాంతంలో పెట్టి అడవిలోకి జంతువులు, ఈ యొక్క ఏనుగులు ఇవి వస్తూ ఉంటే కందకాలు దొవ్వి ఆ ఏదైతే రాకన్నా, అంటే మన పొంటపల్లె రాకన్నా ఏనుగులు అడవిలోంచి లోపల నుంచి ఆ కందకాలు చూసి అక్కడ పడేది ఎందుకని అక్కడి నుంచి అక్కడే వెలిగిన విధంగా అదొక స్టెప్ గాని, లేకపోతే అదే విధంగా సోలార్ ఫెన్సింగ్ ఇప్పుడు ప్రభుత్వం కూడా సబ్సిడీ ఇస్తాంది. సో రైతులు కూడా కొద్ది ముందుకు వచ్చి ఈ యొక్క సోలార్ ఫెన్సింగ్ ఉపయోగించుకుని వాళ్ళ యొక్క పంటల్ని కాపాడుకునే విధంగా తీసుకోవాలి. అదేవిధంగా అటవీ ప్రాంతంలో దగ్గరగా ఉన్నటువంటి ఏదైతే తేనెటీగలు చూస్తే ఏనుగులకు భయంగా ఉంటుంది. కాబట్టి తేనెటీగలు కొద్ది పెంచే విధంగా ప్రభుత్వమే రైతులకు సహాయ సహకారాలు ఇచ్చి అటవీ ప్రాంతం వైపు ఉన్నటువంటి భూములన్నిటికి కూడా గాని తేనెటీగల పెంపు గురించి కొద్దిగా అవగాహన కల్పించి, అదేవిధంగా ఏదైతే అడవిలోంచి ఈ యొక్క ఏనుగులు తినకన్నా ఉంటాయో పంటలు, మన కానీ లేకపోతే నీలి పంటలు గాని లేకపోతే మన నిమ్మకాయ పంటలు కానీ చేసినట్లయితే అవి తినవు. కాబట్టి ఓహో ఇలాంటి పంట ఉన్నదని కూడా వెనక్కిపోవచ్చు. ఇలాంటి ఐడియాస్ తో ముందుకొచ్చి గవర్నమెంట్ కూడా కానీ ప్రభుత్వం ముందుకు తీసే విధంగా కూడా రైతుల తరపున నుండి మేము జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి తరపున కూడా పోరాటం చేస్తామని తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా రైతులందరూ కూడా మేము చెప్పే విజ్ఞప్తి ఏంటంటే, మీకు ఈ విధంగా జరిగినప్పుడు రండి, ప్రభుత్వ అధికారుల దగ్గర రండి, ముఖ్యంగా డిఎఫ్ఓలు, హార్టికల్చర్ వీళ్ళందరూ కూడా కానీ మీరు ముందు రావాలి. ఈ పంట ఎంతైతే నష్టపోయి ఉండదో ఆ నష్ట పరిహారంగా ఏ రైతులది ఎంత పోయింది, ఏం పోయింది అని తెలుసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడుండే సీజనే మామిడికాయ సీజన్. అంటే ఒక రైతు 12 నెలలు కష్టపడి దానికి మందులేసి నీళ్లు కట్టి మళ్ళా 2-3 సార్లు వాటి కవర్లు వేసి ఇవన్నీ చేసి పంట నీట్ గా పెంచుకుంటాం. అంటే ఏమని, ఏప్రిల్, మే, జూన్ వస్తానే రైతుకు రావాల్సిన రాబడి, దాని యొక్క డబ్బు అనేది మే నెలలో వస్తుంది. సో ఈ నెల వచ్చే టయానికి ఈ విధంగా ఏనుగులు పడి ఆ పంటను వస్తే రైతుకు రావాల్సిన డబ్బు రాక రైతు ఆర్థిక స్థితిలో పోయి సేద్యం చేసేవాడే కరువుమైపోతాడు. కాబట్టి దయచేసి ప్రభుత్వ అధికారులని, డిఎఫ్ఓ గారు, అదేవిధంగా కలెక్టర్ గారు, అదేవిధంగా హార్టికల్చర్ ఎంప్లాయీస్ తో వీళ్ళందరితో కూడా మేము కోఆర్డినేట్ అవుతాం. రేపు కూడా వినతి పత్రాలు సమర్పిస్తామని కూడా తెలియజేసుకుంటూ, అదేవిధంగా రానున్న రోజుల్లో ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా తక్షణమే ఫారెస్ట్ అధికారులు ఈ కందకాలు తీయాలి, ఫారెస్ట్ ఫెన్సింగ్ వేసేయాలి. కొద్దిగా ఈ యొక్క ఆర్టిఫిషియల్ గా ఎక్కడైతే వచ్చి ఏనుగులు సంచరిస్తా ఉంటావో వాటిని మనకి ఇంత ముందు కూడా ఎలిఫెంట్ ట్రాక్ ఫోర్స్ అనేది ఇంతకుముందు వివేక్ గారు అని డిఎఫ్ఏ గారు ఉండేవారు, తను పెట్టారు. ఎలిఫెంట్ ట్రాక్ ఫోర్స్ సిస్టమ్ అనేది ఒకటి పెట్టారు. అంటే ఏనుగుల యొక్క కదలికని చెప్పి ఆ ఊరు ప్రాంత ప్రజల్ని, ఆ ఊరిని అలర్ట్ చేస్తూ అక్కడ ఏమైనా పంట పొలాలు ఉంటే వాటిని ఏనుగులు తంచే విధంగా చేస్తాం. అలాగే విధంగా కుంకి ఏనుగు ఆపరేషన్ చేసి కూడా కానీ ఒంటరి ఏనుగులు ఉన్నట్లయితే వాటిని తీసుకునే విధంగా కూడా చేయాలని కూడా కానీ తెలియజేసుకుంటాం. మా అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి కూడా మేము చెప్తాం. ఈ విధంగా ఈ యొక్క రైతులు పడుతున్న ఇబ్బందుల్ని వీళ్ళన్నింటినీ కూడా ప్రభుత్వానికి తీసుకువెళ్లి ప్రభుత్వం దగ్గర నుంచి చర్యలు తీసుకుని వీళ్ళకి ఏదైతే పంట నష్టం జరిగినదో దానికి పంట నష్టం ఇచ్చే విధంగా, దానికి ఆర్థిక వెసులుబాటు ఇచ్చే విధంగా చర్యలు తీసుకుని ఈ యొక్క రానున్న రోజుల్లో ఏనుగులు రాకుండా కూడా ఉండే విధంగా ఏవైతే ఇప్పుడు చెప్పామో ఈ చర్యలన్నీ తీసుకుంటామని కూడా జనసేన పార్టీ చంద్రగిరి తరఫున మేము తెలియజేసుకుంటాం. ధన్యవాదాలు ప్రతి ఒక్కరికి.
ఐరాల మండల టీడీపీ మాజీ అధ్యక్షుడు బత్తల సురేందర్ నాయుడు 66వ జన్మదిన వేడుకలు నిర్వహించారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం ఐరాల మండలం పొలకల పంచాయతీ పత్తిపాటివారిపల్లి గ్రామానికి చెందిన టీడీపీ మండల మాజీ అధ్యక్షుడు బత్తల సురేంద్రనాయుడు 66వ జన్మదిన వేడుకలు అభిమానులు కార్యకర్తలు కలిసి పెద్ద ఎత్తున ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఎన్టీఆర్ అమర్ రహే అని నినాదాలు చేశారు. పెద్ద ఎత్తున బాణాసంచా పేల్చి తమ అభిమానాన్ని చాటుకున్నారు. అనంతరం పాటూరు నుండి పత్తిపాటివారిపల్లి వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఐరాల మండల టీడీపీ మాజీ అధ్యక్షుడు బత్తల సురేంద్ర నాయుడుని శాలువాలతో సత్కరించారు. కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. జన్మదిన వేడుకలకు వచ్చిన వారికి అల్పాహారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున చుట్టుపక్కల ఉన్న వివిధ మండలాల నుండి తమ శ్రేయోభిలాషులు కార్యకర్తలు వచ్చి శుభాకాంక్షలను తెలియజేశారు. కార్యక్రమంలో ఐరాల మండల కన్వీనర్ వి హరిబాబు, మాజీ డైరెక్టర్ పత్తిపాటి రామచంద్ర నాయుడు, కాణిపాకం బోర్డు చైర్మన్ మణి నాయుడు తదితరులు పాల్గొన్నారు. వార్తలో చిన్న విరామం. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 04027146899 and 04027148699. తిరిగి వార్తలకు స్వాగతం. రామాయంపేటలో జొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని కోరిన రైతులు. మెదక్ జిల్లా రామాయంపేటలో జొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు. మండల పరిధిలోని కాట్రియాల, పర్వతాపూర్, దంతేపల్లి, లక్ష్మాపూర్ తదితర గ్రామాలలో సుమారు 300 ఎకరాల విస్తీర్ణంలో జొన్న పంట సాగు చేశామని రైతులు తెలియజేశారు. అయితే కొనుగోలు కేంద్రం లేకపోవడం వల్ల దళారులకు విక్రయించాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా రైతులు కోరుతున్నారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 100 సంవత్సరాల ఉత్సవాలలో భాగంగా హిందూ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ 100 సంవత్సరాల ఉత్సవాల్లో భాగంగా హిందూ సమ్మేళన కార్యక్రమాలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా సికింద్రాబాద్ పరిధిలోని ఓల్డ్ బోయిన్పల్లిలోని హస్మత్ పేట్ దుబాయ్ గేట్ వద్ద గల పటేల్ గార్డెన్ లో హిందూ సమ్మేళన సేవా భారతి ఆధ్వర్యంలో హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేదార్నాథ్ క్షేత్రాధిపతి జగద్గిరి గుట్ట, భాగ్యనగరం శివరుద్ర సాధువు, జాతీయ మానవ హక్కుల సంఘం మరియు మహిళా వక్త విజయభారతి, ముఖ్య వక్త వానవాసి కళ్యాణ్, తెలంగాణ ప్రాంత సహ కోశాధ్యక్షులు తాడేపల్లి హనుమత్ ప్రసాద్ జీ మరియు హిందూ వక్తలు హాజరై భారతమాత చిత్రపటానికి పూలు వేసి మంత్రోచ్చరణల మధ్య జ్యోతి ప్రజ్వలన చేశారు. హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని ముందుగా గోమాత పూజతో పాటు దేవతామూర్తుల వేషధారణలో హిందూ వాక్యాన్ని చాటి చెప్పేందుకు లీలానిధి నాట్య మండలి హస్మత్ పేట్ వారిచే మొదటగా గణపతి, సీతారామ కళ్యాణం, ఛత్రపతి శివాజీ, గోమాతలో ముక్కోటి దేవతలు ప్రదర్శన కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం వక్తలు మాట్లాడుతూ హిందూ సమాజాన్ని, నేటి సమాజానికి యువత చెడు మార్గంలో వెళ్లకుండా హిందూ సమాజాన్ని కాపాడుకునేందుకు మనం ముందున్న సవాళ్లను ఎదుర్కొంటూ హిందూ దేశంగా గర్వంగా చెప్పుకునేందుకు ముందుకు సాగాలని వక్తలు పేర్కొన్నారు. ఓల్డ్ బోయిన్పల్లి హస్మత్ పేట్ సమావేశం దేశానికి ఆత్మ హిందూ ధర్మం, హిందూ సంస్కృతి మరియు హిందూ సమాజం కావున హిందూ సమాజాన్ని చైతన్యవంతం చేసి సమైక్యపరిచి మన దేశాన్ని
తిరిగి విశ్వగురువుగా నిలపాలనే లక్ష్యంతో నేటి కాలమాన పరిస్థితులలో ఎదురవుతున్న అనేక సవాళ్లను ఎదుర్కొనేందుకు హిందువుల ఐక్యత అవసరం. హిందూ సమాజం పట్ల గౌరవ భావం, ఏకాత్మక భావన, స్వధర్మం పట్ల అంకిత భావం, సేవాగుణం వంటి వాటిని వికసింపచేసేందుకు మీ అందరి భాగస్వామ్యాన్ని కోరుకుంటూ హిందూ సమ్మేళనం ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఈ హిందూ సమ్మేళన కార్యక్రమంలో మనమంతా కుటుంబ సమేతంగా పాల్గొని మాతా దర్బార్ తీర్థ ప్రసాదములు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఓల్డ్ బోయిన్పల్లి, హస్మత్పేట్ ప్రాంత హిందువులు, ఆంజనేయ స్వామి భక్తులు, ప్రజలు, అర్చకులు, చిన్నారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి బోయిన్పల్లి పోలీసులు గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. మల్లాపూర్లో జావేద్ హబీబ్ హెయిర్ అండ్ బ్యూటీ సెలూన్ కొత్త బ్రాంచ్ ప్రారంభించిన ఎమ్మెల్యే బిల్లా ఐలయ్య. మల్లాపూర్లో జావేద్ హబీబ్ హెయిర్ అండ్ బ్యూటీ సెలూన్ కొత్త బ్రాంచ్ ను ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య జావేద్ హబీబ్ బ్రాండ్ అంబాసిడర్ హబీబ్ తో కలిసి ఈ 7వ బ్రాంచ్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా యువతకు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తున్న మల్లేష్ ను అభినందించారు బిర్లా ఐలయ్య. ఇలాంటి వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలియజేశారు. యువత ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. జనగణన 2027లో భాగంగా స్వీయ ప్రక్రియకు ప్రజలు ముందుకు రావాలన్న మాజీ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత. జనగణన 2027లో భాగంగా స్వీయ గణన ప్రక్రియకు ప్రజలు ముందుకు రావాలని మాజీ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి పిలుపునిచ్చారు. జనగణన దేశ అభివృద్ధికి కీలక ఆధారమని తెలిపారు. ప్రతి కుటుంబం ఈ ప్రక్రియలో పాల్గొనడం ద్వారా ప్రభుత్వానికి ఖచ్చితమైన గణాంకాలు అందుతాయన్నారు. తార్నాకలోని తమ నివాసంలో టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు మోతే శోభన్ రెడ్డితో కలిసి ఆమె ఆన్లైన్ ద్వారా స్వీయ గణన పూర్తి చేశారు. స్వీయ గణన విధానం ద్వారా ప్రజలు సులభంగా తమ వివరాలను నమోదు చేసుకునే అవకాశం ఉందని, జనగణన 2027 విజయవంతంగా నగర ప్రజలందరూ చురుకుగా పాల్గొనాలని ఆమె విజ్ఞప్తి చేశారు. చెండూరు మున్సిపాలిటీలో వాసవి మాత జయంతి పురస్కరించుకొని ఆర్యవైశ్యులు ఘనంగా జయంతి ఉత్సవాలు నిర్వహించారు. నల్గొండ జిల్లా చెండూరు మున్సిపాలిటీలో వాసవి మాత జయంతిని పురస్కరించుకొని చెండూరు పురపాలక సంఘం కార్యాలయం నందు సాయంత్రం 6 గంటలకు జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. చైర్పర్సన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు మాట్లాడుతూ ఆర్యవైశ్యుల అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని, చెండూరు మున్సిపాలిటీ పాలక వర్గం నుండి మంచి సహకారం ఉంటుందని తెలియజేశారు. ఆర్యవైశ్యులు కూడా మున్సిపాలిటీ అభివృద్ధి కోసం పాటుపడాలని కోరారు. ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు, వైస్ చైర్పర్సన్ భూతరాజు దశరథ, కౌన్సిల్ సభ్యులు తేలుకుంట్ల రాజాకుమారి, కోడి సుష్మా వెంకన్న, కటకం రమేష్, కోఆప్షన్ సభ్యులు కల్లెట్ల చంద్రకళ మారయ్య తదితరులు పాల్గొన్నారు. మాతా జయంతి ఉత్సవాలను అధికారికంగా చేయడం అనేది జరుగుతుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం సంపన్న వర్గాలందరినీ కూడా గౌరవిస్తూ ఈరోజు ఆర్యవైశ్యులను కూడా గౌరవించి ఈ నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది. మరి ఈ సందర్భంగా మీ అందరి తరఫున రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఈరోజు సరే వాసవి మాత చరిత్ర మీరందరూ కూడా ఆర్యవైశ్యులు చెప్పడం జరిగింది. మరి ఆర్యవైశ్యుల కులదైవంగా, ఆరాధ్య దైవంగా భావిస్తూ మీరందరూ కూడా పూజించడం అనేది జరుగుతుంది. మరి ఈరోజు చాలా ప్రతిష్టాత్మకంగా చండూరులో వాసవి మాత దేవాలయాన్ని నిర్మిస్తున్నారు. చాలా అద్భుతంగా ఆ కట్టడం అనేది కనబడుతుంది. మీ అందరూ కూడా మా మున్సిపాలిటీ తరఫున, చండూరు ప్రజల తరఫున మీ అందరూ కూడా అంతా ప్రతిష్టాత్మకంగా నడుస్తున్నందుకు మీ అందరూ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు మా మున్సిపాలిటీ తరఫున తెలియజేస్తున్నాను. మీరు కూడా మున్సిపాలిటీ తరఫున ఎటువంటి సహాయ సహకారాలున్నా మేము అందిస్తామనేది అందులో ఎటువంటి సందేహపడవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే దేవతలు అనేక రకాలుగా, అనేక మతాలైనా కులాలైనా ఎవరి రూపంలో వాళ్ళు పూజించడం అనేది జరుగుతుంది. దేవుడు అనేది అంతటా కూడా ఒకటే. మరి అటువంటి దేవతామూర్తికి
ఈ వాసవి మాతకు ఖచ్చితంగా మరి మా అందరి సహకారం అనేది మీ అందరికీ ఆర్యవైశ్యులందరికీ కూడా ఉంటుందని చెప్పేసి మరి ఓన్లీ ఆర్యవైశ్యులు అనేది కాకుండా అందరం కూడా ఒక దేవతగా అన్ని కులాల వారు భావిస్తూ మనం అందరం కూడా పూజించాలి. రేపు గుడి అయిపోయిన తర్వాత కూడా ఓన్లీ ఒక కులానికి ముద్ర పడకుండా అందరం చండూరు మున్సిపాలిటీ ఉన్నటువంటి అన్ని కులాల దర్శించే విధంగా అటువంటి వాతావరణాన్ని ఏ దేవాలయమైనా అన్ని కులాలు దర్శించే విధంగా అటువంటి వాతావరణాన్ని క్రియేటివిటీ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ మరి ప్రతి సంవత్సరం ఇదే విధంగా మనం అధికారికంగా ఇక్కడ మనం చేసుకున్నామని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ చైర్మన్ గారు మరియు మున్సిపల్ కమిషనర్ గారు మరియు గౌరవ కౌన్సిల్ సభ్యులందరూ సహకరించి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ముందుగా నల్లగొండ జిల్లా ఆర్యవైశ్య మహాసభ చండూరు మండల మన వైశ్యుల ఉన్నతికి అభివృద్ధికి సమాజ క్లుప్తంగా చెప్పాలంటే ఆ మాట పార్వతీదేవి అంశాలు మానవరూపంగా నిర్మించింది. విశ్వబాబా ఇంకా నిర్మించింది. ఆ విషయాలను రక్షిస్తే అక్కడే సమాజ సేవ తీసుకుంటూ వైశ్యుల కృషి చేస్తుండగా ఆ యొక్క రాజు కృషి ఎన్నో భయప్రసాదాలు ఇబ్బందులు చేయడం జరిగింది. దానికి ఆమె ఎక్కువగా మంచి అభివృద్ధికి ఇప్పటికైనా సరే జాగ్రత్త ఉండాలని ఆత్మహత్య చేసుకుంటూ 150 మూర్తులతో సహా పెద్దగూడలో దూకి ఆత్మహత్య చేసుకున్నప్పుడు జ్యోతి రూపంగా భారతదేవి ఉద్ధరించి ఆ నగరేశ్వరుడు అంటే ఈశ్వరులో లీనమయ్యి ఆ రాజుకు శిక్ష వహించడం జరిగింది. క్లుప్తంగా ఇది చెప్పిన ఎందుకంటే ఇక్కడ మన వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు తెలియజెప్పాలి. ఎందుకంటే రాష్ట్రీయ ఫలితాలు ఎన్నికల అనేది కొద్దిగా వాగ్దానాలు జరిగింది. వాళ్ళ దృష్టిలో నాకు కొద్దిగా చెప్పాను. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా మేము వాసవి మాత్రం గౌరవంగా భావించుకుంటూ ఆమె యొక్క త్యాగనిరతిని ఎప్పుడు గుర్తించుకుంటూ సమాజానికి సమాజ శ్రేయస్సు కోసం ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ ఆత్మార్థ దినోత్సవం కానీ జయంత్యోత్సవం కానీ ఒక వైద్య సమూహం వారి యొక్క సొంత పండుగ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి పండుగను ప్రతి జయంతిని గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా అధికారికంగా ప్రకటించి వైశ్యుల సమాజ శ్రేయస్సు కోసం అభివృద్ధి కోసం కృషి చేస్తున్నందుకు వాళ్ళందరికీ ఎంతో ధన్యవాదాలు చెప్తూ మరియు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటిదైతే మామూలుగా మన వైశ్య సమాజము వ్యాపార పరంగా ఉన్నారు. మరియు కల్లూరు మున్సిపాలిటీ పాలకవర్గము ప్లస్ వైశ్య సమాజం కలిపి కల్లూరు మున్సిపాలిటీని అభ్యుదయంగా అందంగా తీసుకునే విధంగా ఒకరికొక సహకారం చేసుకుంటూ ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.